సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా బాధ్యత రెస్పాన్సిబిలిటీ టీచర్ దాన్ని నా ఫీలింగ్. నేనేం చెప్తానంటే సార్, 24 గంటలు మాతో ఉన్నట్టే విద్యార్థి. 4 గంటలకి భౌతికంగా మా ముందు లేకపోయినప్పటికీ మేము ఇచ్చేటువంటి హోంవర్క్ రూపంలో కానీ, మేము వాట్సాప్లో పెట్టేటువంటి మేము హోంవర్క్ కావచ్చు, విద్యార్థులకి ఆ టీచర్ యొక్క జ్ఞాపకాలు అలానే ఉంటాయి. ఏది మరుసటి రోజు మళ్ళీ మాకు ప్రత్యక్షంగా పాఠశాలకు వచ్చేంత వరకు కూడా. అంటే మార్నింగ్ నుంచి మేము ఏ విద్యాభ్యాసం చేసామో పిల్లలకి అదంతా కూడా వాళ్ళకి గుర్తొస్తుంది. మేము చెప్పినటువంటి మాటలు వాళ్ళకి గుర్తుంటున్నాయి. ఇప్పుడు మనం ఒక మాట చెప్పామనుకోండి సార్, టీచర్ చెప్పింది మీరు అన్నట్టు కాంక్రీట్ అంటే వాళ్ళకి గుర్తుండిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా వినరు, అంత మనసులో చుచ్చుకుని వెళ్ళిపోతున్నాడు ఉపాధ్యాయుడు. అంటే ఇక్కడ ఎక్కడో అఘాయిత్యాలు చేసేదానికి ఉపాధ్యాయుడికి లింక్ పెట్టడం అనేది నేను అనట్లేదు. అంటే వాళ్ళ అంటే వాళ్ళ క్యారెక్టర్ అనేది చిన్నప్పుడే తెలిసిపోతుంది కదా. మార్పు అయితే మేము చేసేటువంటి ప్రయత్నంలోనే చెప్తున్నాం సార్, ఇలా వద్దు మీ సోదరభావం కలిగి ఉండాలి అని చెప్పేసి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పీర్ గ్రూప్గా చేయటము, ఒకరి మీద ఒకరు ఒక మంచి సుహృద వాతావరణంలోనే విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మీడియా ప్రభావం కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వీటి ప్రభావం వల్ల విద్యార్థి కొంత ఇప్పుడు లేటెస్ట్గా ఫేస్బుక్లని, ఇన్స్టాగ్రామ్లని వీటిలో వచ్చి ఆ చాటింగ్ ఇట్లా కొంత దారి తప్పుతున్నాడు. అలాంటి విద్యార్థులు కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నాం, మీ పిల్లవాడు ఇలా ఉన్నాడు, కొంచెం జాగ్రత్త పడండి. మేము దానికి చర్యలు తీసుకున్నాం. యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళకు కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మా బాధ్యత అది. ఒక విద్యార్థి ఫస్ట్ ఏదైనా తప్పు చేశాడంటే తల్లిదండ్రుల కంటే కూడా పలానా పాఠశాల విద్యార్థి అంటున్నాడు, పలానా పాఠశాల విద్యార్థి అన్నప్పుడు మేము దానికి కొంచెం బాధపడాల్సి వస్తుంది. ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ఆ విద్యార్థిని మేము చాలా జాగ్రత్తగా మోటివేట్ చేసి సైకాలజీ పరంగా వాడికి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి కూడా మార్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.